అనగనగా ఒక ఊరు, ఆ ఊరిలో ఒక మంచినీళ్ళ బావి. ఆ బావిలో నీరు తాగితే పిల్లలు పుట్టడం, వాళ్ళు కూడా కవల పిల్లలు కావడం విశేషం. విచిత్రంగా ఉంది కదా, నాకు కూడా అలానే ఉంది. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రాజమండ్రికి సుమారు 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న రంగంపేట మండలానికి సంబంధించిన ఒక మారుమూల గ్రామమైన దొడ్డుగుంట అనే గ్రామంలో ఒక బావిలో నీరు తాగితే కవల పిల్లలు పుడుతున్నారని వార్త దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. మనం అక్కడ వివరాలు సేకరించడానికి దొడ్డుగుంట అనే గ్రామం చేరుకోవడం జరిగింది. అందరికీ నమస్కారం. నేను మీ హర్ష శ్రీరామ్ అంతర్వేది. ప్రజెంట్ వచ్చి తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలానికి సంబంధించిన దొడ్డుగుంట అనే గ్రామం చూడడానికి వెళ్తున్నామండి. దొడ్డుగుంట అనే గ్రామం పేరు చెప్పగానే అందరికీ ముందుగా గుర్తొచ్చేది కవల పిల్లల బావి. ఆ బావిలో నీరు తాగితే కవల పిల్లలు పుడతారట. ఆ నీరు తాగడానికి రాష్ట్ర నలుమూల నుంచి అలాగే దేశ విదేశాల నుంచి చాలా మంది అక్కడికి వచ్చి ఆ బావిలో నీళ్లు తాగుతూ ఉంటారంట. ఆ బావిలో నీళ్లు తాగిన ప్రతి వాళ్ళకి కవల పిల్లలు పుట్టారని ఒక నానుడు కూడా ఉందన్నమాట. అసలు ఈ దొడ్డుగుంట అనే గ్రామంలో కవల పిల్లల బావి ఏ విధంగా ఉంటుంది, ఆ బావిలో నీరు తాగితే నిజంగా కవల పిల్లలు పుడతారా, ఆ ఊళ్ళో చాలా మంది కవలలు ఉంటారట. అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ విషయాలన్నీ తెలుసుకోవచ్చండి. కానీ వెళ్లే దారిలో ఇక్కడ ఉండే లొకేషన్ ఒకసారి చూడండి. నా వెనకాల ఉండే లొకేషన్ చాలా బ్యూటిఫుల్ గా కనిపిస్తుంది. ఎందుకంటే మన కోనసీమ ఏరియాలో లొకేషన్స్ అన్ని చూసి అంటే అలవాటు అయిపోయింది. బట్ ఇక్కడ ఉండే లొకేషన్ కొంచెం డిఫరెంట్ గా ఉన్నాయి, చూడడానికి చాలా అందంగా ఉంది. అంటే ఈ కొండ ప్రాంతాల్లో మెట్ట ప్రాంతాలు తెలియదు, కానీ మనం కోనసీమ నుంచి సుమారు 100 కిలోమీటర్లు జర్నీ చేసాం. జర్నీ చేసిన తర్వాత ఇక్కడ ఉండే లొకేషన్ చూస్తుంటే నాకు కొత్తగా ఉందన్నమాట. ఒక సైడ్ వరి పంట పొలాలు, వెనకాల అయితే కొండ ప్రాంతాలు, అలాగే మధ్యలో వాటర్ ఉండే ప్లేస్ అన్నమాట. ఇవన్నీ చూస్తే చాలా బ్యూటిఫుల్ గా అనిపిస్తుంది. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత ఈ దొడ్డుగుంట అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో చూద్దామండి. మా అమ్మగారు మీది ఎవరు? మాది ఊరే బాబు, ఇల్లే మాది. ఇక్కడ ఎక్కడో కవల పిల్లలు బాగుందంటే ఎక్కడమ్మా? అదే దొడ్డుకుంటే దారిలో అలా వెళ్ళి రోడ్డు కాడ అక్కడే ఉంటారు జనం 3 మంది ఉంటారు అక్కడ. ఇది దొడ్డుకుంటేనా? ఇది దొడ్డుకుంటే అది పెద్ద దొడ్డుకుంటే చిన్న దొడ్డుకుంటా. చిన్న దొడ్డుకుంట. కవల పిల్లలు ఎక్కువ ఉంటారమ్మా ఇక్కడ? కవల పిల్లలు ఉన్నారు, ఈ ఊళ్ళో ఉన్నారు, ఆ ఊళ్ళో ఉన్నారు, మొత్తం 2 ఊళ్ళో కూడా ఉన్నారు. ఎందుకంటారు మామగారు? ఎందుకంటారు? ఆ నీళ్ళు తాగితే కంపల్సరీ పుట్టినోళ్ళు పేపర్లో గట్ట చేసుకుంటున్నారు. మీ ఊళ్ళో ఎన్ని కావాలి, ఎంతమంది ఉంటారమ్మా కావాలి? నాకు జ్ఞాపకం లేదు కానీ ఉంటారు. అందరూ కూడా బడిలో గట్ట పోతున్నారు, పనిలో పోతున్నారు. కొంతమంది పనికి, కొంతమంది బడికి వెళ్ళిపోయారు. ఎక్కడెక్కడి నుంచి వస్తారమ్మా ఈ ఊర్లో? చాలా దూరం నుంచి వస్తున్నారు. పట్టుకున్నాక మళ్ళీ వాళ్ళకి అనుకున్న పని అయిందంటే అక్కడ నూతికాడికి వచ్చి మళ్ళీ అన్ని చేసి వెలిగించుకుని అన్ని అయ్యంటే ఇయ్యంటే అక్కడ అండంటే వచ్చి వాళ్ళు పెట్టుకుంటున్నారు. అక్కడ చేస్తున్నారు బాబా. మీ పేరు మామగారు? నా పేరు అమ్మాయమ్మ. అమ్మాయమ్మ. ఈ కవల పిల్లలు బాగా చూద్దామని అంతర్వేది నుంచి వచ్చామా. అయ్యయ్యో, ఒక ఎంత దూరం లేదు బాబు, ఇక్కడే దగ్గరే. మామగారు మీ పేరు? నాకమ్మండి. ఎంతమంది ఉంటారమ్మా మీ ఊర్లో కవల పిల్లలు? ఒక 6 గంటలు ఎన్నో ఉంటాయమ్మా. 6 గంటలే కనిపిస్తారమ్మా మాకు? కనపడతారు, ఎందుకు కనపడరా? మీరు టయానికి రావాలి. నీకు కూడా ఉందమ్మా? నువ్వే వచ్చి దారిలో ఇక్కడే పట్టలు అసలు ఫస్ట్ అయితే ఇక్కడ ఇక్కడే ఫస్ట్ పిల్లలు పుడతాం ఇక్కడే, జల కూడా ఇక్కడే. మళ్ళీ తర్వాత అక్కడ పుడుతుంటే అక్కడ పుడుతున్నారు, అక్కడ వచ్చింది జలాన్ని అక్కడ మంచి పెట్టుకెళ్తాం. బట్టి ఇక్కడ కూడా నువ్వుందమ్మా? ఫస్ట్ అయితే ఇక్కడ ఎక్కువ పుట్టువారా? ఇక్కడే పుట్టు. ఎంత దూరం నుంచి వచ్చి తాగినా ఇక్కడ ఈ నువ్వు ఇక్కడ పుట్టు. కూడా ఉందమ్మా? నువ్వే ఉందమ్మా.
ఇంకా బాగా శుభ్రం చేశారు. ఇక్కడ ఉంది మీ ఊళ్ళో అందరు నూతుల మీద నీళ్ళు తాగుతారా లేకపోతే కుళాయి రాదా? నూతులే నూతులు నీళ్ళే. అందరూ నూతులే. కుళాయి నీళ్ళు ఎవరు తాగరమాట. కుళా నీళ్ళు తాగర మంచిగా అవి తెచ్చుకుని కుళా నీళ్ళు వాడుకుంటారు. పెద్ద అట్టగారు ఎట్టుకోలేరంట, పిల్లలు లేరంట ఆయనకి. ఏంటండి చెప్పండి. హైదరాబాద్ పెద్ద అట్టగారు ఎట్టుకోలేరంట, పిల్లలు లేరంట ఆయనకి. ఈ నీళ్ళు తాగాక నీళ్ళు పోసుకుందంట. పోసుకున్నాక జల పరిచయం చూస్తే ఈ జల ఫలానా దుక్కులు పడింది, పిల్లలు ఉట్టే అవకాశం ఉందని వచ్చిందంట. ఆయన ఏం చేయడన్నమాట వాళ్ళపోటో అన్నోళ్ళకని డాక్టర్ అలా అలా పబ్లిసిటీ అయిందన్నమాట. అలాగైంది. అవి అలాగలాగా పట్టుకెళ్తాం బట్టి మాది అంతర్వేది కదండి, అందుకే ఇక్కడ పరిస్థితులు తెలియక ఈ ఊరు గురించి అడుగుతున్నాం అన్నమాట. దొడ్డిగుండ అంటే చాలా మందికి ఫేమస్ ఏంటంటే ఇక్కడ ఎక్కువగా ఒక బావిలో నీళ్లు తాగితే కవల పిల్లలు పుడతారని ఒక నానుడు ఉంది. నిజంగా ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మంది కవలలు ఎక్కువగా ఉంటారు. ఎందుకంటే ఇక్కడ బావిల్లో నీరు ఎక్కువగా తాగుతూ ఉంటారు. వీళ్ళందరూ ఎక్కువగా అంటే కుళాయి నీరు వచ్చినా గానీ ఎక్కువ మంది బావిల్లో నీళ్లు తాగుతూ ఉంటారు. ఈ బావిల్లో నీళ్లు తాగితే ఎక్కువ మంది కవలు పుడతారని ఒక నానుడు ఉంది. మన పక్క గ్రామాల్లోనే కాకుండా దేశ విదేశాల నుంచి అంటే రాష్ట్ర నలుమూల నుంచి అంటే వేరే రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఇక్కడికి ఆ కవల పిల్లల బావిలోంచి నీరు పట్టుకెళ్లి ఆ పిల్లలు పుట్టలేని వాళ్ళకి చాలా మందికి పుట్టారని ఒక నానుడి ప్రచారం అయింది. అలా పబ్లిసిటీ అవడం వల్ల ఇక్కడ ఈ గ్రామం నుంచి అమెరికా కూడా ఈ వాటర్ సప్లై చేసే విధంగా తయారైందన్నమాట. ఇక్కడ ఇద్దరు మామగారులు ఉన్నారు. వీళ్ళు ఎప్పటి నుంచో ఈ గ్రామం గురించి తెలుసు కాబట్టి వీళ్ళకి పూర్వ విషయాలు అన్ని తెలుస్తూ ఉంటాయి. వీళ్ళని చూస్తే మా అమ్మమ్మ కూడా గుర్తొచ్చింది. సరదాగా వీళ్ళతో మాట్లాడడం జరిగింది. వీళ్ళేంటంటే ఇది వరకైతే చిన్న దొడ్డుగుంట చుట్టుపక్కల గ్రామాల్లో ఒక బావి ఉండేది. ఇక్కడి నుంచే ఆ నీరు పట్టుకెళ్తే ఎక్కువ మంది కావల పిల్లలు పుట్టేవారు అని చెప్తున్నారు. తర్వాత ఏమైందంటే అక్కడ కొంచెం దూరంలోనే పెద్ద దొడ్డుగుంట అనే గ్రామం ఉంటుంది. అది ఇది కలిపి ఒకే పంచాయతీ అన్నమాట. అక్కడ ఇంకో బావి రీసెంట్ గా ఎక్కువ జల రావడం వల్ల చాలా మంది దాంట్లో నీళ్లు తాగుతుంటే కవల పిల్లలు పుడుతున్నారని ఇక్కడ అంటూ ఉంటున్నారన్నమాట. అసలు ఆ కవల పిల్లల బావి ఎలా ఉంటది, ఆ నీరు తాగితే నిజంగా కవల పిల్లలు పుడతారా, అసలు ఇక్కడ ఎంతమంది కవల జంటలు ఉన్నారు అనేది ఇటువంటి విశ్లేషణ చేయడానికి అంతర్వేది నుంచి బయలుదేరి సుమారు 120 కిలోమీటర్లు జర్నీ చేసి ఈ ఇక్కడ కవల పిల్లలు పుట్టడానికి కారణాలు ఏంటో తెలుసుకోవడానికి ఈ గ్రామం రావడం జరిగింది. వీళ్ళనే కాదు ఇంకా మిగతా విషయాలు అంటే మిగతా గ్రామ ప్రజలను అడిగి అసలు ఈ బావిలోపు నీళ్లు తాగడం వల్ల పిల్లలు ఎందుకు పుడుతున్నారు అనేది ఒకసారి విశ్లేషణ చేద్దామండి. ముందుకెళ్ళిన తర్వాత దొడ్డుగుంట గ్రామంతో పాటు ఇక్కడ చుట్టూ ఉన్న లొకేషన్ కూడా మీకు చూపిస్తానండి. ప్రస్తుతం ఒకరి ఇంటికి రావడం జరిగింది. ఈ ఇంట్లో కూడా కవల పిల్లలు ఉన్నారంట. వాళ్ళ గురించి అసలు వాళ్ళని అడిగి కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. సార్ మేము దొడ్డుగుంట అనే గ్రామం వస్తే ఎవరు చూసినా గానీ ఎక్కువగా కవల పిల్లలు ఎక్కువగా ఉంటారని చెప్తున్నారు. అసలు ఎలా ఏంటి సార్ ఇక్కడ నీరు తాగితే నిజంగా ఎప్పటి నుంచి అప్పుడెప్పుడు చాలా సంవత్సరాలు పట్టండి ఇది. అలాగే మీరు కూడా ఆ బావిలో నీరు తాగారు. ఓకే, మీకు ఏ సంవత్సరంలో పిల్లలు జన్మించారు? మీకు పెళ్లి అయిన తర్వాత 2005లో పట్టినండి. మాకు 2004. 2004లో పెళ్లి అయింది. 2005లో వీళ్ళ మొదటి సంతానం. ఓకే, వీళ్ళకి పేర్లు ఏం పెట్టారు? రాము లక్ష్మణ్. రాము లక్ష్మి. రాము ఎక్కువ మంది అలా పెట్టుకుంటారు. మా ఏరియా అందరూ అలా పెట్టుకుంటారు. కావలో పుడితే రామలక్ష్మణ పెట్టుకుంటారు. ఎవరిని అయ్యే పేర్లు వస్తాయి. ఓకే, ఇప్పుడు ఎన్ని ఇయర్స్ వచ్చినాయండి వీళ్ళకి? 19 అండి. 19 సంవత్సరాలు వచ్చినాయి. చాలా గ్రేట్ సార్. మీ ఊళ్ళో నీళ్ళు తాగితే ఇంత అలాగా కవల పిల్లలు పుడుతున్నారంటే చాలా అదృష్టం అన్నమాట. ఇప్పుడు ఛానల్ పట్టండి. ఎవరికో గానీ ఇటువంటి అదృష్టం కలగదన్నమాట. అవునండి. ఇప్పుడు కవల పిల్లల జన్మించాలంటే రేర్ గా ఎక్కడో గానీ చాలా దూరం నుంచి వస్తారండి అక్కడికి. అంతర్వేది నుంచి ఇంకా బోడి మంది వచ్చారండి అక్కడ నుంచి. ప్రస్తుతం దొడ్డిగుంట అనే గ్రామంలో పంట రామాంజనేయులు గారి ఇంటికి రావడం జరిగింది. ఆయన ఫ్యామిలీని పరిచయం చేయడం జరిగింది. ఈయనకి మొదటి సంతానంగా 2 కవల పిల్లలు జన్మించారు. 2 అమ్మాయిలేమాట. వాళ్ళకి పేర్లు వచ్చి రాము, లక్ష్మి. అంతే కదండి. ఈ ఊళ్ళో ఎవరికి కవల పిల్లలు జన్మించినా గానీ రామ లక్ష్మణుల కింద అనుకుంటూ ఉంటారన్నమాట. అవే పేర్లు కంటిన్యూ చేస్తారన్నమాట. వీళ్ళ కవల పిల్లలు కూడా మనకు పరిచయం చేయడం జరిగింది. ఇటువంటి కవల పిల్లలు జన్మించడం ఒక అదృష్టంగా భావిస్తూ ఉంటారు. అటువంటి అదృష్టం వీళ్ళకి కలిగింది. ఈ ఊళ్ళో చాలా మంది కవలలు ఇదే విధంగా ఉంటారంట. ఎందుకో తెలియదు. ఆ నీరులో ఉన్న మహత్యమో లేదో లేకపోతే ఆ నీరులో ఏముందో తెలియదు కానీ చాలా రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నీరు తాగుతూ ఉంటారు. వీళ్ళు ఇప్పటికి కూడా అంటే మనం చాలా గ్రామాలు డెవలప్ అయినాయి. ఇప్పటికి ఆరో వాటర్ అని చాలా వాటర్లు తాగుతున్నారు. కానీ ఇప్పటికి కూడా బావిల్లో నీరు మాత్రమే తాగుతూ ఉంటారు.
వీళ్ళు ఎవరు వచ్చినా గానీ ఆ బావిలో నీరు ఇస్తున్నారు. ఇప్పుడు కూడా నాకు ఇచ్చారు వాటర్. ఆ వాటర్ కూడా ఈ దొడ్డుగుంట బావిలో నీరు మాత్రమే. అది కూడా చాలా బాగుంది. ఇది ఒక హౌస్ లోని పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్దాం. ఇటువంటి కావల పిల్లలు చాలా మంది ఉన్నారంట. వాళ్ళందరూ మీకు పరిచయం చేయడానికి ట్రై చేస్తానండి. ఆల్మోస్ట్ కొంత దూరం ప్రయాణించిన తర్వాత మనం దొడ్డుగుంట గ్రామ సరిహద్దు స్టార్ట్ అయిపోయిందండి. ఇక్కడ కనిపిస్తున్న బోర్డు చూడండి ఒకసారి. పాత దొడ్డుగుంట, దొడ్డుగుంట. ఇక్కడి నుంచి దొడ్డుగుంట గ్రామం మొదలవుతుందన్నమాట. యాక్చువల్గా ఇక్కడ 2 దొడ్డుగుంటలు ఉంటాయన్నమాట. ఒకటి చిన్న దొడ్డుగుంట, అలాగే పెద్ద దొడ్డుగుంట అని పిలుస్తూ ఉంటారు. అలాగే పాత దొడ్డుగుంట, అలాగే కొత్త దొడ్డుగుంట అనే అలా పిలుస్తూ ఉంటారు అన్నమాట. ఇది వచ్చి పాత దొడ్డుగుంట అనే గ్రామం అన్నమాట. ఈ ముందుకెళ్ళిన తర్వాత ఇక్కడ దగ్గరలోనే ఈ కవల పిల్లల నుయ్యి ఉంటుందంటే ఆ బావి ఏ విధంగా ఉంటుంది, అలాగే ఈ పాత దొడ్డుగుంట అనే గ్రామం ఏ విధంగా ఉంటుందో ముందుకెళ్ళిన తర్వాత చూద్దామండి. కనిపిస్తున్న స్కూల్ వచ్చి జిల్లా పరిషత్ హై స్కూల్ అన్నమాట. ఒకసారి దొడ్డుగుంట గ్రామానికి సంబంధించిన ఈ హై స్కూల్ ఏ విధంగా ఉంది, ఈ హై స్కూల్లో ఎవరైనా కవల పిల్లలు ఉన్నారా లేదా అనేది లోపలికి వెళ్ళిన తర్వాత చూద్దామండి. నమస్తే అండి. నమస్తే. దొడ్డుగుంట అనే గ్రామం చూస్తే ఎక్కడ చూసినా కానీ కవల పిల్లల గురించి, అలాగే కవల పిల్లల బావ గురించి మాట్లాడుకుంటున్నారు. మీ స్కూల్లో కూడా కవల పిల్లలు ఉన్నారని చాలా మంది చెప్తున్నారు. మీ గ్రామం గురించి కొన్ని విషయాలు చెప్తారు సార్? ఓకే, థ్యాంక్ యూ. ముందుగా హర్ష శ్రీరామ్ లోకల్ టీవీ ఛానల్ వారికి జెడ్పీహెచ్ఎస్ దొడ్డుగుంట పాఠశాల తరపున, హెచ్ఎం గారి తరపున, స్టాఫ్ తరపున, విద్యార్థుల తరపున ప్రత్యేకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తున్నాను మీకు. థ్యాంక్ యూ సార్. నా పేరు జి నానాజీరావు. నేను స్కూల్ అసిస్టెంట్ సోషల్ స్టడీస్ టీచర్గా ఈ యొక్క పాఠశాలలో గత 4 సంవత్సరాల నుంచి పనిచేస్తున్నాను. ఈ యొక్క దొడ్డుగుంట గ్రామంలో ట్విన్స్ ప్రతి 10 కుటుంబాలు 15 కుటుంబాల్లో ఒక 2 ట్విన్స్ అనేటువంటిది, కవల పిల్ల అనేటువంటిది జన్మించడం జరుగుతుంది. దీని యొక్క హిస్టరీ చూసుకున్నట్లయితే ఈ దొడ్డుగుంట గ్రామంలో బావి అనేటువంటిది, కవల పిల్లల బావి అనేటువంటిది ఒక బావి ఉంది. ఆ బావిలో నుంచి నీరు త్రాగడం వలన ఇక్కడ ఎక్కువ మందికి కవల పిల్లలు జన్మిస్తారనేటువంటిది ఒక ఆచారం ఎప్పుడో పురాతనం నుంచి కూడా ఈ యొక్క గ్రామంలో ఆచారం మొదలవుతుంది. ఇక్కడ నుంచి ఇదొక గ్రామం నుంచి బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇలాగా ఇతర రాష్ట్రాలకి, హైదరాబాద్, వైజాగ్ ఇలా మిగతా రాష్ట్రాలకు కూడా ఈ యొక్క నీటిని తీసుకువెళ్తూ ఉంటారు. చాలా మంది టూరిస్టులు కూడా వచ్చి గ్రామాన్ని సందర్శించి ఆ యొక్క బావిలో ఉన్నటువంటి నీళ్ళని కూడా తీసుకెళ్లి ఇక్కడ ఉన్నటువంటి పెద్దలతో కూడా మాట్లాడి ఈ యొక్క హిస్టరీ ఏంటనేటువంటి తెలుసుకొని వెళ్తుంటారు. దీనివల్ల చాలా మంది ఈ యొక్క వాటర్ని తీసుకెళ్లడం వల్ల, తాగడం వల్ల కూడా చాలా మందికి ట్విన్స్ జన్మించారనేటువంటి విషయం కూడా చాలా మంది గతంలో కూడా అనేకమైనటువంటి టీవీ ఛానల్స్లోని న్యూస్ పేపర్లో కూడా రావడం జరిగింది. ఈ ఊరుకున్నటువంటి స్పెషలైజేషన్ ఏంటంటే కవల పిల్లల బావి. అదే మా పాఠశాలలో కూడా చాలా మంది ఉన్నారు. ప్రెజెంట్ 7th క్లాస్ చదువుతున్నటువంటి లిఖిత అండ్ వివేక్ ఇద్దరు కూడా ట్విన్స్, ఇద్దరు కూడా. అలాగే గతంలో కూడా మా క్లాస్లో ఒక్కొక్క క్లాస్లో 2-3 ట్విన్స్ ఉండేవారు. మేమే ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అవుతుండే వాళ్ళం ఈ ట్విన్స్ కోసం ఎవరో ఏంటి అనేటువంటిది. ఇది చాలా అదృష్టం, ఎందుకంటే ట్విన్స్ అనేటువంటిది కూడా పుట్టమైనటువంటి తల్లిదండ్రులకి చాలా అదృష్టంగా భావిస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్. చూశారు కదా, మనం దొడ్డుగుంట గ్రామానికి సంబంధించిన జిల్లా పరిషత్ హై స్కూల్ కి రావడం జరిగింది. దీంట్లో సోషల్ సబ్జెక్ట్ టీచ్ చేస్తున్న గంటా నానాజీరావు గారు ఈ కవల పిల్లల గురించి చాలా మంచి మంచి విషయాలు చెప్పడం జరిగింది. థ్యాంక్ యూ సో మచ్ సార్.
నమస్తే అండి. నమస్తే అండి. మేము దొడ్డుగుంట గ్రామం వస్తే ఎక్కడ చూసినా గానీ అందరూ ఇటువంటి టిన్నుల్లో నీళ్లు పట్టుకెళ్తున్నారు. అవునండి. సార్ మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఏంటి? రాజమండ్రి నుంచి వచ్చామండి. రాజమండ్రి నుంచి. అంటే ఈ నీరు గురించి వచ్చారు? వాటర్ గురించి వస్తుంటాం. ఓకే. మళ్ళీ అయిపోయిన తర్వాత 10 రోజులకు 15 రోజులకు మళ్ళీ వచ్చి పట్టుకెళ్తాం. అంటే పిల్లల గురించే సార్? పిల్లల గురించే అండి. ఎవరికి తీసుకెళ్దామని? ఎవరికని కాదండి, అమ్మాయికే అండి. మీ అమ్మాయికా? మీ అమ్మాయికి పిల్లలు లేరని ఇక్కడికి వచ్చి నీరు పట్టుకెళ్తాం చెప్పారు. చెబితే అప్పటి నుంచి వచ్చి పట్టుకెళ్తున్నాం. వాటర్ తాగితే కవల పిల్లలు పుడతారు అని చెప్పేసి చాలా మంది చెప్పడం తోటి మేము గత 2-3 నెలలుగా ఇక్కడికి వచ్చి పట్టుకెళ్ళడం, ఆ వాటర్ వాడడం చేస్తున్నాం. మీది కూడా ఏ ఊరు సార్? మాది రాజమండ్రి అండి. అన్నదమ్ములే. ఇప్పుడు ఎవరికి పట్టుకెళ్తున్నారు? ఇప్పుడు నేను మా అమ్మాయి కోసం పట్టుకెళ్తున్నాను. అమ్మాయి గురించి? మా అమ్మాయి కోసం పట్టుకెళ్తున్నానండి. ఇక్కడ చాలా మంది ప్రసిద్ధి అంటున్నారు కవల పిల్లలు. ఊళ్ళో అందరికీ కూడా కమల పిల్లలే తప్ప సింగిల్ గా ఎవరు పుట్టినోళ్ళు లేరు అంటున్నారు ఊళ్ళో. అన్నం తోటి మాకు కూడా కొంచెం ఇంట్రెస్ట్ కలిగి ఈ వాటర్ తాగితే మంచి జరుగుతుంది అని చెప్పేసి మేము అంటే మీ అమ్మాయి వాళ్ళకి పిల్లలు లేరండి. మొన్న 3 years అయిందండి. ఇక్కడ చుట్టుపక్కల వాళ్ళు ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఆ వాటర్ తాగితే చాలా బాగుంటది. బాగుంటది. పిల్లలు పుట్టడం కూడా కమల పిల్లలు పుడతారు అన్నం తోటి మాకు ఇంకా దాని మీద మాకు ఇంట్రెస్ట్ కలిగి జరిగిందండి. ఇలా 10 రోజులకు ఒకసారి వచ్చి పట్టుకెళ్తా ఉంటాం. ఓకే, ప్రస్తుతం అయితే మనం దొడ్డుగుంట అనే గ్రామంలో ఉన్నామండి. వీళ్ళు రాజమండ్రి నుంచి పని కట్టుకుని వచ్చి 2 టిన్నులు వాటర్ పట్టుకెళ్తున్నారు. వీళ్ళ అమ్మాయికి పెళ్ళయి 3 సంవత్సరాలు అయిందండి. పిల్లలు లేరని ఈ నీరు తాగితే కవల పిల్లలు పుడతారని ఒక నానుడి మాట. ఈ ఊళ్ళో ఎవరికి చూసినా గానీ ఎక్కువ కుటుంబాలు కవల పిల్లలు ఉన్నారట. వీళ్ళు కూడా అదే విధంగా ఒక 3 months నుంచి తీసుకెళ్తారనమాట. అసలు ఈ నీరులో ఏముంది అంటే శాస్త్రీయంగా దీంట్లో ఏమన్నా పోషకాలు ఉన్నాయా, లేకపోతే భూమిలో కొన్ని పోషకాలు ఉంటాయి కదండి, అవి దాని వల్ల జన్మిస్తున్నారా, లేకపోతే రియల్ గా ఏదైనా శాస్త్రీయంగా జరుగుతుందా అనేది తెలుసుకోవడానికి మనం సంతాన లక్ష్మి అని ఒక దేవత ఉన్నదటండి. ఆవిడ ఈ పిల్లలకి ప్రసిద్ధి అటండి. ఆవిడ అలాగని మేము భావించి మేము ఆవిడని తలుచుకొని వాటర్ నిమిత్తం వస్తున్నామండి. చూసారు కదా, ఇంత చాలా దూరాల నుంచి వచ్చి ఇలా నీరు పట్టుకెళ్తూ ఉంటారన్నమాట. అసలు ఏముందో ఏంటో దీన్ని టెస్ట్ చేద్దని కానీ తెలీదు. అంటే ఇప్పుడు వరకు చాలా మంది టెస్ట్ చేసి ఉంటారు, చాలా శాస్త్రవేత్తలు దీని గురించి టెస్ట్ చేసి ఉంటారు. కానీ హైదరాబాద్కు చెందిన ఒక డాక్టర్ గారు అయితే ఈ నీరు తీసుకెళ్లి తాగితే వాళ్ళకి కవల పిల్లలు జన్మించారంట. దీంట్లో అదే పిల్లలు పుట్టడానికి ఎక్కువగా అవకాశాలు ఉన్న లక్షణాలు ఎక్కువగా ఉన్నాయి ఈ నీరులో అని చెప్పడం జరిగింది. ఓకే, ఏదేమైనా కానీ ఇది కల్పితమో లేకపోతే ఏదో తెలియదు, కానీ నీరు తాగడం వల్ల అయితే మనకి లాభమే గానీ లాస్ ఏం కదా. యాక్చువల్ గా ఈ ఊర్లో అందరూ కూడా కుళాయి నీళ్ళు కాకుండా ఇటువంటి బావిల్లో నీరు తాగుతుంటారు. ఈ నీరు తాగడం వల్ల ఏవి అన్ని ప్రయోజనాలు గానీ నష్టాలు ఏమి ఉండవు. అందుకే తాగి చూస్తే జరగవచ్చు, జరగపోవచ్చు, అది ఒక నమ్మకంగా మారిందన్నమాట. ఇది ఇక్కడ పరిస్థితి. ఇంకా ముందుకు వెళ్దాం. అసలు ఈ ఊళ్ళో ఎంతమంది కావాలన్నారో ఏంటని తెలుసుకుందాం. అసలు ఈ బావి ఏంటి, ఇంకా మిగతా వాళ్ళని అడిగి మిగతా విషయాలు తెలుసుకోవచ్చండి. ఓకే సార్, థ్యాంక్ యూ అండి. నమస్తే అండి. చాలా మంది మీకు కూడా కవల పిల్లలు జన్మించారని చెప్తున్నారు. మీకు పెళ్ళైన ఎన్ని సంవత్సరాలకి వీళ్ళు పుట్టారు? సంవత్సరాలు పుట్టారు. అప్పుడు ముందు పాప అండి. ముందు పాప, తర్వాత 2 బావులు. మీరు కూడా ఆ బావిలో నీరు తాగారండి? ఆ బావి నీళ్ళు తాగి. ఊళ్ళో ఎక్కువ మంది ఇలా కవల పిల్లలు పుడతారా? అదే కవల పిల్లలు ఎక్కువ ఉన్నారండి. వీళ్ళ పేర్లు ఏం పెట్టారండి కవల పిల్లలకి? ప్రేమ్ కుమార్, అరుణ్ కుమార్ అండి. ప్రేమ్ కుమార్, అరుణ్ కుమార్. ఓకే, చూడడానికి 2 పోలికలు ఒకేలా ఉన్నాయి. ఓకే, చాలా అదృష్టం అండి. అంటే ఎవరికో గానీ ఇటువంటి కవల పిల్లలు జన్మించడం అరుదుగా ఉంటారు. మీకు జన్మించారంటే గ్రేట్ మాట. చాలా అదృష్టం ఉంటేనే పుడతారన్నమాట. ఇలాగా జాగ్రత్తగా చూసుకునే అవకాశం. మీరు బాగా చదివించండి పిల్లలు, భవిష్యత్తులో మంచి స్థాయికి చేరుకుంటారు. నీ పేరేంటమ్మా? అరుణ్ కుమార్. ఏ క్లాస్ చదువుతున్నాను? 8th క్లాస్. ఏ స్కూల్? హై స్కూల్. ఓకే, నీ పేరేంటమ్మా? ప్రేమ్ కుమార్. ఏ క్లాస్ చదువుతున్నారు? ఇద్దరే 8th. నువ్వే స్కూల్? హై స్కూల్లోనే. ఓకే, ఆల్రెడీ మీకు ఒక కవల పిల్లల జంటను చూపించడం జరిగింది. దొడ్డుగుంట గ్రామంలో మరో ఇంటికి రావడం జరిగింది. మడికి చిన్నోడు వాళ్ళ దంపతులకి
ఇద్దరు కావల పిల్లలు జన్మించారన్నమాట. వీళ్ళకి ఇంచుమించు ఇప్పుడు 8th క్లాస్ చదువుతున్నారంట. దొడ్డుగుంట అనే గ్రామంలో బావిలో నీరు తాగితేనే వీళ్ళు జన్మించారన్నమాట. అరుణ్ కుమార్, ప్రేమ్ కుమార్ ఇద్దరు కావల పిల్లలు అయితే మీకు పరిచయం చేయడం జరిగింది. వీళ్ళనే కాదు, ఈ గ్రామంలో చాలా మంది ఉంటారన్నమాట. వాళ్ళందరినీ మీకు మాక్సిమం అవకాశం బట్టి అందరినీ పరిచయం చేయడానికి మీకు చూపిస్తాను. వార బుల్లమ్మ, అయ్యా ఒక వీళ్ళు ఏమవుతారమ్మా నీకు? మనోళ్ళు కూతురు. మనవడు కూతుర్లా? అంటే నా కూతురు బిడ్డ అయ్య బాబు నా కూతురు. మీ కూతురు కొడుకు బిడ్డ. వీళ్ళ నాన్నగారు, ఆ, మీ మనవడు కూతుర్లా? ఆ. ఓకే. వీళ్ళ నాన్నగారి పేరు? వీళ్ళ నాన్నగారి పేరు రవి అండి. రవియా? ఆ, వీళ్ళ అమ్మగారి పేరు? వాళ్ళ అమ్మగారి పేరు బేబీ అండి. ఇద్దిన బేబీ, ఇద్దిన రవి అని. ఇద్దిన రవి, ఇద్దిన బేబీ. ఆ, మా నీళ్ళు మంచిదండి. మీ నీళ్ళు మంచి? చాలా మంచి. మీరు కూడా బావిలో నీరు తాగుతారా? మరి నూతుల్లో నీళ్ళు తాగుతారు? నూతుల్లో ఏనండి, నూతులో తెచ్చుకుంటామండి. చాలా మంచియండి. వీళ్ళు కావల పిల్లలు పుట్టారు. ఈ కలిపి ఫస్ట్ ఎవరు? వీళ్ళేనా? కాదండి, వీళ్ళ పెద్ద వీళ్ళ మీద పెద్దదండి. ఒక అక్క, అలాగ పెద్దమ్మాయి. తర్వాత రెండో సంతానం వీళ్ళు కావాలి పుట్టారు. వీళ్ళిద్దరేనండి. వీళ్ళు ఎన్నో సంవత్సరం వీళ్ళకి ఇప్పుడు ఏం చదువుతున్నారు? 2nd క్లాసా? 7వ సంవత్సరమా? ఓకే. ఏం పేర్లు పెట్టారమ్మా వీళ్ళే? ఇంకా పేర్లు లేదండి. ఇంకా పేర్లు పెట్టలేదా? లేదండి. నీ పేరేంటమ్మా? ఏమని పిలుస్తారు నిన్ను? సురేఖ. సురేఖ. నీ పేరు? స్వరూప. స్వరూప. సురేఖ, స్వరూప. ఎన్నో తరగతి చదువుతున్నారు మీరు? 2. నువ్వు? 2. ఎక్కడమ్మా స్కూల్? ఎక్కడ మీది? బోర్డు స్కూల్లో చదువుతూ ఉంటారు. మీ నాన్నగారి పేరేంటి? రవి. మీ అమ్మగారి పేరు? బేబీ. ఈ దొడ్డుగుంట అనే గ్రామంలో నూతిలో నీరు తాగితే నిజంగా కవల పుడతారా లేదా అని తెలుసుకోవడానికి, అంటే ప్రతి ఇల్లు చెక్ చేస్తున్నా అనమాట, ఆ సమాచారం సేకరించడానికి. ప్రస్తుతం రవి గారు, బేబీ గారు వాళ్ళ దంపతులకు పుట్టిన సంతానం స్వరూప అలాగే సురేఖ, ఇద్దరు అమ్మాయిలు జన్మించారన్నమాట 2వ సంతానంగా. వీళ్ళ అమ్మ నాన్న అయితే బయట ఉన్నారా అంటే బయట పనికి వెళ్ళారంట. ప్రస్తుతం వాళ్ళ మామగారు కొన్ని విషయాలు అయితే మనతో చెప్పడం జరిగింది. చూసారు కదా, వీళ్ళే కవల పిల్లలు సేమ్ ఒకే పోలికలో ఉన్నారు వీళ్ళిద్దరుని. వీళ్ళ దగ్గరలో ఉండే గవర్నమెంట్ స్కూల్లో చదువుతున్నారన్నమాట. వీళ్ళందరినీ ఈ కవల పిల్లల జంటలు ఏ విధంగా ఉంటారు, వాళ్ళు ఎలా ఉన్నారు, అసలు నిజంగా నీరు తాగేరా లేదా అని తెలుసుకోవడానికి వీళ్ళని పరిచయం చేస్తున్నాను. కవల పిల్లల బావి గురించి తెలుసుకోవడానికి వచ్చాం. అసలు మా దొడ్డుగుంట ఏంటి సార్? ఏంటి చాలా మంది ఇక్కడికి వచ్చి ఈ బావిలో నీరు తాగితే పిల్లలు పుడతారు అంటున్నారు, ఏంటి ఇదండి? పూర్వం పెద్దలు ఎవరు తీసారో ఎప్పుడు తీసారో ఎన్ని తరాలు అవుతుందో ఎవరికీ తెలియదండి. ఓకే. కొద్ది రోజులు జరిగిన తర్వాత ఒక మాస్టర్ గారు వచ్చారండి మా ఊరు.
అతనికి పిల్లలు లేరటండి. ఇక్కడికి వచ్చిన తర్వాత అండి నీళ్లు వాడిన తర్వాత అండి కవల పిల్లలు పుట్టారండి, ఆడపిల్లలు. ఓకే, ఇద్దరు అమ్మాయిలు పుట్టారా మాస్టర్ గారికి? మాస్టర్ గారికి అండి. ఓకే. ఊళ్ళో చాలా మంది కవల పిల్లలు పుట్టడం జరిగిందండి. అది ఆ మాస్టర్ గారు ఏం చేయారంటే అండి గవర్నమెంట్ కి టీవీ వాళ్ళకి అప్పుడు ప్రసాదం చేసి నీళ్లు పరిచయం చేయడం. ఈ నీరు టెస్ట్ చేయించారు. ఇందండి ఇంకా నూతులు ఉన్నాయండి. ఆ ఊళ్ళో ఒక నుయ్యి ఉందండి, అక్కడ ఇంకో నుయ్యి ఉందండి. ఆ చెప్పని ఈ నూతులన్నీ చెక్ చేస్తే ఇప్పుడు ఈ నీళ్లు పిల్లలు పుట్టడానికి అవకాశం ఎక్కువగా ఉందని చేసి అని వదంతు చెప్పటం వల్ల అతను ఏమో టీవీకి ఇవ్వటం వల్ల అండి మాస్టర్ గారు వెనకడయ్యిందండి, జనాల్లో వెనకడయ్యిందండి. అందరికి తెలిసింది అయ్యిందండి. పబ్లిసిటీ ఎప్పుడైతే అయిందంటే పురుగు రోడ్లు కూడా వచ్చి వాడారండి, వాళ్ళకి కూడా కవల పిల్లలు పుట్టారండి. ఇలా ఒరిసేవాళ్ళు వచ్చారండి, బాగానే ఒరిసేవాళ్ళు కవల పిల్లలు పుట్టారండి. ఆ తర్వాత హైదరాబాద్ వాళ్ళకి ఎవరికో పుట్టారండి. అలాగా పుడతం వచ్చిందండి. మొత్తం జరగకుండా వాదంత రాదు కదండి, అందరికీ కలిగినాయండి. అలాగా ఈ పుట్టి ప్రతి ఒక్కరికి సంతానం కలుగుతుంది అనేసి ఒక వాదంతో అంటూ వచ్చింది సార్. అదే అండి ఇందులో పెంచడం వల్ల అలాగలాగా మార్పు వచ్చిందండి. ఈ భూజల్పం గర్భాల జలాలు అన్నాయండి, వాటిలోనే మార్పు వచ్చింది అనుకుంటున్నామండి. సరే, ఇక్కడ వాటర్ అంతా మీకు ఎక్కడి నుంచి వస్తుందంట? ఇది చెరువులో అసలు చొక్కవరదండి, ఏమి ఇవ్వదండి. లేదుకోండి ఆ పైన చెరువు ఉందండి, ఆ చెరువు కట్టండి. అది మంచినీళ్ళ ట్యాంక్ మీకు? అది మంచినీళ్ళ ట్యాంక్ కాదు, చెరువు అండి. ఒక దూడ తగ్గి చెరువు, చేపలు పెంచుకునే చెరువు అండి అది. అది ఇంత క్రితం చేపలు పెంచుకోవడం కాదు. ఎండాకాలం వచ్చేటప్పటికి నీరు జల ఎలా ఉంటదా ఎప్పుడు? ఇంత క్రితంలో ఆరిపోయేదండి, ఇంత క్రితంలో నువ్వు ఎట్టిపోయేదండి. ముందు వచ్చిన వాళ్ళు ముందు వెనకాల వచ్చిన వాళ్ళు అలా వంతుల వారుగా తోడుకుని పట్టుకెళ్ళేవాళ్ళు అండి. ఇవే నీళ్ళు తాగేవాళ్ళు అండి. జల్లండి, జల్ల చిటికి నీళ్ళు అంత కింద వస్తుందండి, ఈ దరిపడి వస్తుందండి. చూసారు కదా, ప్రస్తుతం దొడ్డుగుంట గ్రామానికి సంబంధించిన జంజాల నాగేశ్వరరావు గారితో కొన్ని విషయాలు అడగడం జరిగింది. ఎందుకంటే ఈ ఊరు వాళ్ళకి ఎక్కువగా ఈ బావి గురించి తెలుస్తూ ఉంటది. అసలు ఇక్కడ ఉన్న పరిస్థితి ఈయన అడిగి తెలుసుకోవడం జరిగింది. ఒకప్పుడు ఇక్కడ ఒక టీచర్ గారు ఈ స్కూల్ కి దగ్గరలో ఉండే స్కూల్ కి రావడం జరిగిందంట. ఆయనకి పిల్లలు లేరట. ఇందులో నీరు తాగిన తర్వాత ఆయనకి సంతానం కలిగింది, అది కూడా కవలు జన్మించారు. తర్వాత అక్కడి నుంచి చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికి చూసినా గానీ ఎక్కువ మంది కవలు పుట్టడం, అలాగా అక్కడి నుంచి ఆ మారుమూల ప్రదేశాలకు కూడా ఇక్కడ బావిలో నీరు తాగితే కవల పిల్లలు పుడుతున్నారని ఒక నానుడి అలా ప్రసారం అయింది. ఇంకా ముందుకెళ్దాం. ఈ ఊళ్ళో ఎంతమంది కావాలి ఉన్నారో ఏంటనే తెలుసుకోవచ్చు. ఇక్కడ ఉండే బావి దగ్గర కొంతమంది వచ్చారు, ఈవినింగ్ అయ్యేటప్పుడు చాలా మంది వస్తూ ఉంటారు. వాళ్ళని కూడా కొన్ని విషయాలు తెలుసుకోవచ్చు. నమస్తే అండి. ఆ బావిలో నీరు తాగితే కవల పిల్లలు పుడతారని అందరూ అంటున్నారు. ఎందుకు మీ ఇంట్లో కూడా రీసెంట్ గా మొన్న జన్మించారట కవల పిల్లలు. ఎన్ని నెలలు అయిందమ్మా పుట్టి? 2 నెలలు అయింది. 2 నెలలు అయింది. పాప బాబా లేకపోతే అమ్మాయిలా? పాప బాబు. పాప బాబు. పేర్లు ఇంకా డిసైడ్ చేయాలి. ఇక్కడ ఎక్కువగా ఎవరు చూసినా కానీ రాము లక్ష్మణ్ అలా పేర్లు పెట్టుకుంటారు చాలా మంది కవల పిల్లలు అయితే. మీరు అది పెడతారా లేకపోతే మార్చుకుంటారా? మేము అంతే. మీరు రాము లక్ష్మణ్ కొంచెం మారుతాను అంటున్నారండి. అదే ఫస్ట్ అవి కలిసి ఇలాగ పెట్టుకుని మిగతా మారుతారు. మీరు కూడా బావిలో నీరు తాగుతూ ఉంటారు? ఇంకానే మేము ఎప్పుడు తాగుతామండి. ఎప్పుడు తాగుతూ ఉంటారు? ఆ వాటర్ తాగుతామండి. చాలా అదృష్టం అమ్మ మీకు ఇలా కలుగుతుంటే. ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుందండి ఈ వాటర్. వస్తారండి, తీసుకెళ్ళిపోతున్నారండి. కొంతమంది వచ్చి ఉంటున్నారండి, వచ్చి ఆ వాటర్ తాగుతారండి. అందరూ తాగినవారు అందరికీ పుడుతున్నారు. కావాలండి. మీ తాతయ్య గారి తమ్ముడు కావాలండి. అలాగే మా అమ్మ అక్కగారుకి కావాలండి, అన్నయ్య గారికి కావాలండి. మాది 4వ తరం అండి. మీకు కూడా జన్మించారు. మీ అబ్బాయి మనవాళ్ళ అమ్మాయిలో అమ్మాయి గారు అమ్మాయి. ఓకే, వీళ్ళు మనవాళ్ళు అన్నమాట. ఇక్కడ కనిపిస్తున్న వాళ్ళే ఆ కవల పిల్లలు అన్నమాట. ఆ పాపం పడుకుని ఉన్నారు. వీళ్ళని ఇబ్బంది పెట్టి మీకు వీడియో చూపిస్తున్నాను, ఎందుకంటే ఈ గ్రామం అంతా చూపిస్తున్నాను. వీళ్ళు కూడా భవిష్యత్తులో
అందరికీ ఆదర్శంగా ఉంటారు. మా దొడ్డుగుంట గ్రామంలో నీరు తాగితే నిజంగా కవల పిల్లలు పుడతారు, నేను చిన్నప్పుడు ఇలా ఉండేవాళ్ళం అని చెప్పుకోవడానికి వీళ్ళకి అవకాశం ఉంటుందని ప్రస్తుతం అయితే పడుకున్నా కానీ వీళ్ళని ఇబ్బంది పెట్టి వీడియో తీస్తున్నాను. ఇక్కడ కనిపిస్తున్న బేబీ వచ్చి అబ్బాయి అన్నమాట, తర్వాత ఇక్కడ కనిపిస్తున్న బేబీ వచ్చి అమ్మాయి అన్నమాట. వీళ్ళిద్దరు పడుకుని ఉన్నారు. జస్ట్ పోలికలు చూపిస్తాను, చిన్నపిల్లలు కాబట్టి మీకు ఎక్కువ చూపించను, జస్ట్ లైక్ దట్ ఒకసారి చూపిస్తాను. అంటే ఈ గ్రామంలో ఎక్కడ చూసినా కానీ కవల పిల్లలు పుడతారు, నిజంగా పుడతారు, చాలా మంది కల్పితం అనుకుంటారు కాబట్టి అందుకే మీకు రియల్ గా చూపిద్దామని ఇవన్నీ చూపిస్తున్నాను. ఇంకా ముందుకెళ్ళిన తర్వాత దొడ్డుగుంట గ్రామం ఏ విధంగా ఉండదో చూద్దామండి. ఆల్మోస్ట్ దొడ్డుగుంట గ్రామం అంతా చూసిన తర్వాత ఫైనల్ గా దొడ్డుగుంట గ్రామానికి సంబంధించిన కవల పిల్లల నువ్వు దగ్గరికి వచ్చేసాం. ఇదే కవల పిల్లల బావి ఉండే ప్లేస్ మాట. చుట్టూ ఒకవైపు వరి పంట పొలాలు, మరోవైపు ఒక చెరువు ఉందన్నమాట. ఈ చెరువుగా ఆనుకునే ఇక్కడ ఒక దూరంగా ఆ నుయ్యి కనిపిస్తుంది కదండి, అదే కవల పిల్లల బావి. యాక్చువల్ గా ఈ బావినే కాదు, యాక్చువల్ గా దగ్గరలో పాత దొడ్డుగుంట అనే గ్రామంలో అక్కడ ఒక బావి ఉంటుంది, ఇక్కడ ఒక బావి, అలాగే ఇంకొంచెం ముందు కూడా ఇంకో బావి కూడా ఉంది. ఈ చుట్టూ ఉండే ప్లేసులు ఎక్కడ తాగినా బావిలో నీరు కవల పిల్లలు పుడతారట. ఆల్మోస్ట్ ఈ చిన్న దొడ్డుగుంట, పెద్ద దొడ్డుగుంట, పాత దొడ్డుగుంట, కొత్త దొడ్డుగుంట ఈ చుట్టుపక్కల ప్రాంతాల్లో చాలా మందికి ఈ నీరు, ఈ బావిల్లో నీరు తాగడం వల్లే ఎక్కువ కవల పిల్లలు ఉంటారని నానుడి కాదు, రియల్ గా ఇప్పుడు వరకు మనం అంటే ప్రతి ఇంటిని చెక్ చేసాం. ఆల్మోస్ట్ కొంతమంది ఈ ఊళ్ళో ఉన్నారు, లేదా జాబ్ రీత్యా కొన్ని కారణాల రీత్యా వేరే గ్రామాలకు వలసపోయిన కొంతమంది కవలు ఉండొచ్చు. అలాగే కొంతమంది స్కూల్కి వెళ్ళిన వాళ్ళు, కొంతమంది కాలేజీకి వెళ్ళిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందరినీ పరిచయం చేయడం కష్టం కాబట్టి ఆల్మోస్ట్ మీకు చాలా జంటలను అయితే పరిచయం చేయడం జరిగింది. అసలు ఈ బావిలో నీరు తాగడం వల్ల పుట్టే కవలు నిజంగా జరుగుతుందా లేదని దగ్గరికి వెళ్ళి తెలుసుకోవచ్చు. ప్రస్తుతం ఇక్కడ వాటర్ టీన్లు ఉన్నాయి కదండి, చాలా మంది అమ్ముతున్నారు. ఈ కొనుక్కుని వేరే రాష్ట్రాల నుంచి కానీ వేరే జిల్లాల నుంచి వచ్చి కానీ ఈ టిన్లో పట్టుకెళ్తూ ఉంటారు. ఇంచుమించు చాలా మంది ఏంటంటే 2 నెలలు వాడవచ్చు అంటున్నారు, కొంతమంది 3 అంటున్నారు, కొంతమంది 6 నెలలు అంటున్నారు. ఆల్మోస్ట్ నీరు తాగడం వల్ల చాలా మంచిది. అసలు ఈ బావిలో నీరు ఏ విధంగా ఉంటుందని చూడొచ్చు. దగ్గరికి వెళ్దాం. సార్ ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము రాజమండ్రి నుంచి వచ్చాము. రాజమండ్రి నుంచి ఎందుకు వచ్చారు సార్ ఇక్కడికి? ఈ నీళ్ళ కోసం వచ్చానండి. ఇక్కడ ఈ బావిలో బావి నీళ్ళ కోసం. ఎందుకు? ఇక్కడ ఏమంటే ఈ నీళ్ళు తాగితే పిల్లలు కవల పిల్లలు పుడతారు అనేసి ఒక ఆనవాయితీ అండి. ఓకే. మీరు ఎప్పుడు ఇదే ఫస్ట్ టైం లేకపోతే ముందు నుంచి వాడతారు? ఇందుకు ముందు ఒకసారి మా అన్నయ్యతో పాటు వచ్చానండి, అప్పుడు వచ్చినప్పుడు తర్వాత వచ్చాను ఇప్పుడు. ఓకే. ఇప్పుడు మరి ఎలా పట్టుకెళ్తారా ఇక్కడికి? ఆ టిన్ లో తీసుకెళ్తామండి. ఎన్ని లీటర్లు పట్టుకెళ్తారు? ఒక 20 లీటర్లు. 20 లీటర్లు. ఎన్ని రోజులు వాడతారు 20 లీటర్లు? అంటే డైలీ ఉదయం మామూలు ఇప్పుడు నీళ్ళు ఎలా తాగుతామో అలాగేనండి, మంచి నీళ్ళు తాగడానికి మాత్రం. మంచి నీళ్ళు వాడుతూ ఉంటాం. ఎన్ని నెలలు వాడాలంటారు ఈ నీళ్ళు? ఒక 2 నెలలు వాడాలన్నారు. ఇంచుమించు 2 నెలలు వాడాలి. 2 నెలలు లేదంటే 6 నెలలు వాడితే మంచిదండి. ఓకే. మీకు పిల్లలు లేరా సార్? ఇంకానే నాకు ఇంకా పెళ్లి కాలేదు. మా అన్నయ్యకి ఇలా చెప్పారనేసి ఒకసారి మేము వేరే ఊరు వెళ్తుంటే ఇప్పుడు వచ్చామండి ఇలా. ఓకే. మీరు అందరూ తాగుతూ ఉంటారు? తాగుతుంటాం అప్పుడు. కవల పిల్లలు కావాలని మా అన్నయ్యకే 5 సంవత్సరాల క్రితం అంతకు ముందే పిల్లలు లేరు. ఆ తర్వాత ఈ నీళ్ళు తాగిన వల్ల కొద్దిగా తర్వాత పిల్లలు పుట్టింది. చూసారు కదా, అంటే ఇది సుమారు చాలా మన రాష్ట్రమే కాదు వేరే రాష్ట్రాల నుంచి చాలా మంది వస్తుంటారు. ప్రస్తుతం అయితే ఈ రాజమండ్రి నుంచి వచ్చి ఇక్కడ ఈ బావిలో నీరు తాగితే కవల పిల్లలు పుడతారని ఇక్కడి నుంచి నీరు పట్టుకెళ్లి వాడుతూ ఉంటారు. ఈయననే కాదు
చాలా మంది ఇదే విధంగా వస్తూ ఉంటారన్నమాట. మనం కూడా ఈ బావిలో నీరు ఏ విధంగా ఉంటుంది, ఈ బావిలో నీరు తాగితే నిజంగా కవల పిల్లలు పుడతారా అనేది చూద్దామండి. అసలు వాటర్ ఏ విధంగా ఉందో ఒకసారి చూద్దాం. ఇదేనండి మనం ఎంతగానో ఎదురు చేసే కవల పిల్లల బావి ఇదేనమాట. అసలు రియల్ గా ఆశ్చర్యంగా ఉంది, చాలా ఆశ్చర్యంగా ఉంది నాకైతే. నిజంగా ఈ నీళ్ళలో ఈ బావిలో నీరు తాగితే నిజంగా కవల పిల్లలు పుడుతున్నారా లేదా అని ఫస్ట్ అయితే డౌట్ వచ్చింది ముందైతేనే. కానీ ఇప్పుడు ఆ డౌట్ క్లియర్ అయిపోయింది. ఎందుకంటే నేను చాలా ఊరంతా తిరిగాను, ఊర్లో చాలా ఇల్లు అయితే తిరగడం జరిగింది. చాలా మందికి ఆల్మోస్ట్ కవల పిల్లలు పుట్టడం జరిగింది. రియల్ గా అసలు అంటే కల్పితం కాదు, రియల్ గా ఈ నీళ్ళలో ఏదో మార్చి ఉండొచ్చు, లేదా ఇందులో ఏదో సంతానోత్పత్తికి సంబంధించిన ఏదో ఇంట్లో పోషకాలు ఏదైనా ఉండుండొచ్చు, చెప్పలేము. అది రియల్ గా మనం శాస్త్రవేత్తలు కాదు కాబట్టి రీసెర్చ్ చేసి చెప్పలేము. ఇది కవల పిల్లల బావి అంటే ఇదేమాట. అందరూ దొడ్డిగుంట గ్రామానికి సంబంధించి కవల పిల్లలు అని చెప్తూ ఉంటారు, ఇదేమాట. ఒకసారి దీంట్లో వాటర్ చూడొచ్చు, చాలా క్లియర్ గా కనిపిస్తుంది, చాలా బాగుందన్నమాట. అంటే మనం కింద ఏం జరుగుతుందో కూడా అంత క్లియర్ గా కనిపిస్తుంది. మీకు రియల్ గా ఎలా ఉందో తెలియట్లేదు, కానీ ఒకసారి నేను కూడా ఈ వాటర్ తీసుకుని తాగొచ్చు, చూద్దాం మనకు కూడా కవల పిల్లలు పుడతారో లేదో చూడొచ్చు. ఈ నీళ్ళు తాగితే మనం కూడా టెస్ట్ చేద్దాం, ఈ వాటర్ తాగుదాం. వాటర్ తాగిన తర్వాత నిజంగా కవల పిల్లలు పుడతారో లేదో చూద్దాం. ఇదేనండి అందరూ ఎదురు చూసే కవల పిల్ల బావిలో వాటర్ ఇదే, చాలా క్లియర్ గా ఉంది. ఈ బకెట్ ఇంకో బకెట్ కూడా తీద్దాం. ఈ బావిలో నీరు గురించి సుమారు 100 కిలోమీటర్లు అందించుమించు 120 కిలోమీటర్లు జర్నీ చేశాను అనమాట. ఈ జర్నీ చేసి అసలు ఇక్కడ విషయాలు తెలుసుకోవడానికి ఆల్మోస్ట్ చాలా వరకు వివరాలు సేకరించడం జరిగింది. ఒకసారి ఫైనల్ గా ఈ వాటర్ ఎలా ఉంటుందో ఒకసారి చూద్దాం. చాలా మంది ఇక్కడ స్నానం కూడా చేస్తే మంచిదని చెప్తున్నారు. ఇదేనండి కవల పిల్ల బావిలోని వాటర్ ఇదే. ఒకసారి ఈ నీరు ఏ విధంగా ఉందో చూడండి. ఒకసారి నేను కూడా తాగుతాను, నాకు కూడా కవల పిల్లలు పుడతారు లేదు చూద్దాం. వాటర్ అయితే చాలా స్వీట్ గా ఉందన్నమాట. అంటే తాగే కొద్ది తాగాలనిపిస్తుంది, చాలా బాగుంది. చూద్దాం మనం కూడా కవల పిల్లలు పుడతారు లేదో. ఒకసారి ఎటగారం కాదు, ఎగతాళి కూడా కాదు. రీసెంట్ జనరేషన్ లో ఏదో కారణాల వల్ల కొంతమందికి పిల్లలు లేకపోవడం వల్ల చాలా అంటే సమాజంలో చాలా కష్టాలు ఎలబోస్తూ ఉంటారు. ఏదేమైనా కానీ ఈ నీరు తాగడం వల్ల ఉపయోగమే. అంటే నీరులో ఏ విధమైన కలుషితమైన పదార్థాలు ఉండవు, అలాగే కెమికల్స్ ఉండవు, ఏముండవు. దీన్ని తాగడం వల్ల మేలే ఉంటుంది. కాబట్టి మ్యాక్సిమం కవల పిల్లలు పుడతారా లేదా అనే తర్వాత విషయం. నీరు తాగడం వల్ల ఏ విధమైన నష్టాలు ఏముండవు, లాభాలు ఉంటాయి. కానీ ఒకసారి మీకు ఇప్పటి వరకు మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు చాలా కుటుంబాలను అయితే పరిశీలన చేసి వాళ్ళ కవల పిల్లలను అయితే చూపించడం జరిగింది. ఆల్మోస్ట్ ఒకసారి తాగి చూద్దాం. చాలా మందికి పెళ్ళై కొన్ని సంవత్సరాల నుంచి అంటే చాలా సంవత్సరాల నుంచి సంతానం గురించి ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారు ఒకసారి ఇక్కడికి వచ్చి ఒకసారి కొన్ని రోజులు వాడి చూడండి. కొంతమంది 2 నెలలు అంటున్నారు, కొంతమంది 1 మంత్ అంటున్నారు, కొంతమంది 6 మంత్స్ అంటున్నారు, అలాగే కొంతమంది 3 మంత్స్ అంటున్నారు. మీకు ఇష్టం వచ్చిన కొన్ని రోజులు వాడి చూడండి. నిజంగా కలిగితే కవల పిల్లలు పుట్టవచ్చు, పుట్టకపోవచ్చు, అది దేవుడు ఇచ్చిన వారం కావచ్చు. ఏదేమైనా కాబట్టి నీళ్ళు తాగడం వల్ల లాభాలు తప్ప నష్టం ఏముండదు. ఒకసారి ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా కవల పిల్లలు పుట్టే ఏకైక బావి ఇదేమాట. వరల్డ్ వైడ్ మీరు ఎక్కడ చూసినా గానీ ఎక్కడ ఇటువంటి ప్లేస్ ఉండదన్నమాట. ప్రపంచంలోనే ఎక్కడ ఇటువంటి ప్లేస్ ఉండదు. ఈ బావిలో నీరు తాగడం వల్ల ఈ ఊరంతా ఎక్కువగా కవల పిల్లలు ఉన్నారంటే చాలా గ్రేట్ మాట. ఇదే కవల పిల్లల బావిలోని నీరు. డైరెక్ట్ గా అయితే ఇక్కడికి వస్తే ఏ విధమైన కాస్ట్ చెల్లించక్కర్లేదు, డైరెక్ట్ గా ఫ్రీగానే నీళ్ళు పట్టుకెళ్ళవచ్చు. ఎవరికైనా పాపం రాలేని వాళ్ళు ఉంటారో, ఎవరికైనా సంతానం లేని వాళ్ళు ఉంటారో, బయట వాళ్ళకి చులకనగా ఉంటుంది పిల్లలు లేకపోవడం వల్ల చాలా మందికి. అటువంటి వారికి ఇన్ కేసు వీలైతే ఒకసారి వచ్చి ఇక్కడ నీరు తాగెళ్ళొచ్చు. ఇదే కవల పిల్లల బావి అంటే ఇదేమాట. అందరూ ఎదురు చూసే బావి ఇదే.
ఒకసారి ఇక్కడ చాలా మంది ప్రజలు వచ్చి ఇక్కడ నీరు పట్టుకెళ్తూ ఉంటారు, ఒకసారి చూద్దాం. ఈ దొడ్డుగుంట అనే గ్రామంలో ఎక్కడ చూసినా కానీ ఎక్కువగా కవల పిల్లలు ఎక్కువగా ఉంటారన్నమాట. ప్రస్తుతం మన దగ్గర ఒక కవల పిల్లల జంట ఉన్నారు, వాళ్ళు మీకు పరిచయం చేస్తాను. అమ్మా నీ పేరేంటి? రామా. నీ పేరు? లక్ష్మణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? సెకండ్ క్లాస్. నువ్వు? సెకండ్ క్లాస్. ఏ ఊరమ్మా మీది? దొడ్డుగుంట. ఓకే ఓకే. చూసారు కదా, ఇక్కడ ఉన్న కనిపిస్తున్న పిల్లల పేర్లు వచ్చి రాము, లక్ష్మణ్. ఈ అమ్మాయిలు ఇద్దరు సెకండ్ క్లాస్ చదువుతున్నారా? యాక్చువల్గా వీళ్ళిద్దరు సెకండ్ క్లాస్ చదువుతున్నారు. ఈ ఊళ్ళో ఎవరో కవల పిల్లలు పుట్టినా కానీ వాళ్ళకి రాము, లక్ష్మణ్ అని ఎక్కువ పేర్లు పెడుతూ ఉంటారు. మాక్సిమం ఎక్కువ పేర్లు అవే ఉంటాయి. వీళ్ళు సెకండ్ క్లాస్ చదువుతున్నారు అనమాట. ఈ పేరు ఏ విధంగా, ఈ కవల పిల్లల జంట ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. మరొక జంటను మీకు పరిచయం చేస్తాను. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు కనిపిస్తున్నారు, వాళ్ళు కూడా దొడ్డుగుంట గ్రామానికి సంబంధించిన కవల పిల్లలే. నాకు ఆశ్చర్యంగా ఉంది, ఈ ఊరికి వస్తే ఇంతమంది జంటలు ఉంటారా అని. ఎక్కడ చూసినా కానీ కవల పిల్లల జంటలే ఉన్నారు. నాకు ఆశ్చర్యంగా ఉంటే మీకు ఎలా ఉండదో ఒకసారి చూద్దాం. ఇక్కడ ఇద్దరు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చు. నీ పేరేంటమ్మా? బెస్సియా. నీ పేరు ఏం పేరమ్మా? బ్లెస్సీ. దయానా బ్లెస్సీ. యాక్చువల్గా ఇక్కడ పిల్లల పేర్లు ఉన్నాయి కదా, వీళ్ళు చిన్నపిల్లలు కాబట్టి చెప్పలేకపోతున్నారు. వాళ్ళు దీక్షణ, నిస్సి, దయానా, బ్లెస్సీ. ఇద్దరు పిల్లలు వచ్చి యాక్చువల్గా వీళ్ళు ఏ క్లాస్ చదువుతున్నావమ్మా నువ్వు? నర్సరీ. నర్సరీనా? ఏ క్లాస్ చదువుతున్నావు? నర్సరీ, యూకేజీయా? నీ పేరేంటమ్మా? చెప్పు, పర్లేదు. బ్లెస్సియా? నిస్సి నీ పేరు. ఓకే, ఏ క్లాస్ చదువుతున్నావు? ఓకే, ఇద్దరు చూడముచ్చటగా ఉన్నారు చిన్నపిల్లలు. వీళ్ళిద్దరు కూడా కవల పిల్లలే. వీళ్ళు కూడా ఈ పేరు ఏ విధంగా ఉందో ఒకసారి చూడండి. వీళ్ళ పేర్లు వచ్చి నిస్సి, బ్లెస్సి. ఓకే, వీళ్ళు వచ్చి నర్సరీ మాట. ఎంత చూసినా కానీ తరగట్లేదు, చాలా మంది కవలు ఉన్నారు. వీళ్ళు ఇక్కడ ఒక అబ్బాయిలు కవల పిల్లలు ఉన్నారు, ఒకసారి చూడండి. నీ పేరేంట్రా? రామ్ దుర్గా ప్రసాద్. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. నీ పేరేంట్రా? లక్ష్మణ్ దుర్గా రాజేశా. నువ్వే క్లాస్ చదువుతున్నావు? ఎల్కేజీ. ఓకే, వీళ్ళ పేర్లు కూడా రాము, లక్ష్మణ్ అలా కలిపే విధంగా ఉన్నాయన్నమాట. వీళ్ళు కూడా కవల పిల్లలే. వీళ్ళు ఏ క్లాస్ రా నువ్వు? యూకేజీ. నువ్వు? వీళ్ళిద్దరు యూకేజీ అన్నమాట. అక్కడ హైట్ తక్కువగా ఉన్నాడు, అక్కడ హైట్ ఎక్కువగా ఉన్నాడు. వీళ్ళు కూడా కవలే. ఈ కవలు కూడా ఏ విధంగా ఉన్నారు చూడండి, చాలా చూడముచ్చటగా ఉన్నారు పిల్లలందరూ. ఇక్కడ కనిపిస్తున్న పిల్లలు కూడా కవల పిల్లలే. వీళ్ళ పేర్లు అడిగి తెలుసుకోవచ్చు. నీ పేరేంటమ్మా? శ్రీరామ్. ఏం పేరురా? శ్రీరామా. నీ పేరు?
లక్ష్మణ్. ఏ క్లాస్ చదువుతున్నావు? యూకేజీ. నువ్వు? యూకే. వీడి పేరు శ్రీరాము, లక్ష్మణ్. అంటే ఎక్కువగా రామ్ లక్ష్మణ్ పేర్లు పెట్టుకుంటారని చెప్పాను కదండి. మాక్సిమం ఆల్మోస్ట్ పిల్లల పేర్లు అవే విధంగా ఉంటాయి. వీళ్ళు కూడా ఒకళ్ళ పేరు శ్రీరాము, ఒకళ్ళ పేరు లక్ష్మణ్ అనమాట. వీళ్ళిద్దరూ ఏ క్లాస్ చదువుతున్నారా? యూకేజీ అంట. చాలా బాగున్నారు ఇద్దరు, ఒకే కలర్, ఒకే సేమ్ ఒకేలా ఉన్నారు. ఒకసారి అటు చూడండి. మీరు కూడా అంటే చాలా మంది అబ్జర్వ్ చేస్తున్నారు కదా ఈ పిల్లలు ఏ విధంగా ఉన్నారు చూడండి. మన దొడ్డుగుంట గ్రామంలోనే ఇటువంటి పిల్లలు ఉంటారు అన్నమాట, కావాల పిల్లలు. ఇక్కడ ఏ మహిమ ఉందో తెలియదు కానీ, ఏ అదృష్టం ఉందో తెలియదు కానీ, చాలా మంది పిల్లలు పుట్టడానికి ఇక్కడికి వచ్చి బావిలో నీరు తీసుకెళ్తూ ఉంటారు. ఒకసారి ఈ పిల్లల్ని చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇంకో జంటను పరిచయం చేస్తాను మీకు. మరో జంట ఇక్కడ కవల పిల్లలు ఉన్నారు, వాళ్ళు అడిగి వాళ్ళ పేర్లు కూడా తెలుసుకోవచ్చు. అమ్మ నీ పేరేంటి? రమ్య. రమ్య. ఏ క్లాస్ చదువుతున్నావు అమ్మా? 5th క్లాస్. 5th క్లాస్. నీ పేరమ్మా? లతశ్రీ. లతశ్రీ. ఏ క్లాస్ చదువుతున్నావు? 5th క్లాస్. 5th క్లాస్. చూసారు కదా వీళ్ళు 5th క్లాస్ చదువుతున్నారు అనమాట. రమ్య ఒకరు, లతశ్రీ ఒకరు. మీరు చూడొచ్చు ఈ పిల్లలు కూడా ఏ విధంగా ఉన్నారో. ఇంకో జంటను కూడా పరిచయం చేస్తాను. చూసారు కదా ఇప్పుడు వరకు హైట్ తగ్గట్టు ఒక్కొక్క క్లాస్ నుంచి స్టార్ట్ చేస్తే ఇప్పుడు వరకు కొన్ని జంటలను అయితే పరిచయం చేయడం జరిగింది. ఇక్కడ మరో జంట కవల పిల్లలు ఉన్నారు, వాళ్ళని అడిగి వాళ్ళ పేర్లు తెలుసుకోవచ్చు. అమ్మ నీ పేరేంటి? మధుహాసిని. నీ పేరేంటమ్మా? మధువల్లిక. మధువల్లిక. మధుహాసిని, మధువల్లిక. వీళ్ళిద్దరూ ట్విన్స్ ఏమాట. ఏ క్లాస్ చదువుతున్నామ్మా? 7th క్లాస్. 7th క్లాస్. 7th క్లాస్. 7th క్లాస్. వీళ్ళు కూడా 7th క్లాస్ చదువుతున్నారు. మీకు ఆల్మోస్ట్ ఇప్పటికే చాలా జంటలు పరిచయం చేయడం జరిగింది. అందరినీ చూపించడం కష్టం అవుతుంది, ఎందుకంటే క్లాస్కి వచ్చి చాలా మంది ఉంటున్నారు, అలాగే ఊళ్ళో కూడా చాలా మంది ఉంటున్నారు. మీకు మచ్చికి ఈ ఊళ్ళో కవల పిల్లలు ఎంతమంది ఉంటారు అని చూపించడానికే ఇక్కడ ఒక కాన్వెంట్ కి వస్తే కాన్వెంట్ లో పిల్లలు చాలా మంది కవల జంటలు ఉన్నారన్నమాట. ప్రస్తుతం కొంతమంది వచ్చారు, కొంతమంది రాని వాళ్ళు చాలా మంది ఇంటికాడ ఉంటారు. అలాగే కొంతమంది అంటే ఈ ఊళ్ళో అంటే వేరే గ్రామాల్లో కూడా చాలా మంది ఉంటారన్నమాట. ఒక స్కూల్ కి వస్తే ఈ స్కూల్లో చాలా మంది కావాలని ఉన్నారన్నమాట. వీళ్ళు చూస్తేనే మీకు అర్థమైపోతుంది. ఇక్కడ 1, 2, 3, 4, 5, 6 జంటలు ఉన్నాయి. ఆల్మోస్ట్ ఇక్కడ 6 జంటలు ఉన్నాయి. అలాగే మీకు గడ్డుగుంట గ్రామంలో చాలా జంటలు చూపించడం జరిగింది. చూస్తేనే చాలా ముచ్చటగా అనిపిస్తుంది అనమాట. రియల్ గా ఎలా ఉంటదా, రియల్ గా తెలియాలంటే ఇక్కడ పరిస్థితి చూస్తే మీకు అర్థమవుతుంది. వీళ్ళు చూస్తే చాలా ముచ్చటగా ఉన్నారు ఈ పిల్లలందరూ. నా పేరు ఉమామణి అండి. మాది శ్రీ భారతి స్కూల్ అండి. స్కూల్ పెట్టి నేను 25 years అయిందండి. ఇంచుమించుగా ఒక 50 బ్యాచ్లు 50 మంది కవల పిల్లలు జతలు వెళ్ళాయండి నా దగ్గర నుంచి. వీళ్ళు ట్విన్స్ మాత్రం ఒక 50 వెళ్ళారండి. ఎవ్రీ ఇయర్ 2-3 ఖచ్చితంగా జాయిన్ అవుతారు. ఈ ఇయర్ లో జాయిన్ అయిన వాళ్ళు అయితే వరుసగా 2 సెట్లు ప్రతి ఇయర్ కూడా 2 సెట్లు జాయిన్ అవుతారండి ఖచ్చితంగా. 2 అంటే తక్కువలో తక్కువ అంటే 2 సెట్లు అండి. కానీ అంటే ఖచ్చితంగా అందరూ అనేది మాత్రము కవల పిల్లలు ఆ నూతిలో నీళ్లు తాగే ఇలాగా ట్విన్స్ పుడుతున్నారని అంటున్నారు. ఇక్కడ నుంచి హైదరాబాద్ అది కూడా వెళ్తున్నాయండి. మా స్కూల్లో అయితే మాత్రం ఇంచుమించుగా ఒక
సెట్లు ఖచ్చితంగా ఉంటారండి. 8 జోడాలు ఉంటాయి. పుట్టినప్పటి నుంచి కూడా ఖచ్చితంగా 2 జోడాలు జాయిన్ అవుతున్నాయండి. ఎవ్రీ ఇయర్ ఖచ్చితంగా 2 జోడాలునండి. ఈ సంవత్సరం వాళ్ళైతే అగో 4 ఫస్ట్ సెకండ్ వాళ్ళిద్దరు ఈ సంవత్సరం జాయిన్ అయిన వాళ్ళు అనమాట. థ్యాంక్ యూ మేడం గారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. మనం కూడా ఒక టిన్నట్టుకు వచ్చాను నేను కూడా. వాటర్ తీసుకుని మనం కూడా ఎవరికైనా పిల్లలు లేకపోతే వాళ్ళకి ఇద్దాం, వాళ్ళకి కూడా సరఫరా చేద్దాం. ఎందుకంటే వాళ్ళ సాటిస్ఫాక్షన్ మాట నిజంగా పుడతారా లేదా తర్వాత విషయం. ఒకసారి మనవంత సాయంగా ఒక టిన్నట్టుకు వచ్చాను, ఆ టిన్లో వాటర్ పోసి వాళ్ళకి ఇద్దాం. ఇదేనండి కవలపిల్ల బావిలో నీరు మాట. సుమారు 10 లీటర్లు. ఇది ఇంటికి పట్టుకెళ్దాం, ఎవరికైనా పిల్లలు లేకపోతే వాళ్ళకి ఇద్దాం. వాళ్ళు కూడా సాటిస్ఫై అవుతారు మాట. కవలపిల్ల బావిలో నీరు మేము కూడా తాగామని. ఇదే కవలపిల్ల బావిలోని నీరు ఈ విధంగా ఉంటుంది. చూశారు కదండి, మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని తూర్పుగోదావరి జిల్లాలోని రంగంపేట మండలానికి సంబంధించిన దొడ్డుగుంట అనే గ్రామంలో కవలపిల్లల బావిలో నీరు తాగడం వల్ల ఆ ఊళ్ళో ఎంతమంది కవలలు ఉన్నారో మీకు చూపించడం జరిగింది. ప్రస్తుత కాలంలో సంతానం లేక చాలా మంది దంపతులు సమాజంలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉంటారు. సంతానం కలగడం అనేది దేవుడిచ్చిన ఒక వరం. ఇక్కడ నీరు తాగడం వల్ల కవల పిల్లలు పుడతారో లేదో తెలియదు కానీ ఆ నీరు తాగడం వల్ల కొంతమందికైనా మేలు జరుగుతుందని మనం అందరం ఆశిద్దామండి. ఇక్కడ కవల పిల్లలు పుట్టడానికి కారణాలు ఏమిటో మీరు కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈ వీడియో మీకు నచ్చిందని ఆస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. హర్ష శ్రీరామ్ అంతర్వేది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల నేను ఇలాంటి మరిన్ని వీడియోలు చేయడానికి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.